ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఈ డ్రగ్స్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది. ప్రజలందరికీ తెలుసు డ్రగ్స్ దొరకని గ్రామం లేదు. గ్రామాల్లో కూడా కొన్ని రిమోట్ విలేజెస్ ఉంటాయి, మెయిన్ పంచాయతీకి అఫిలియేటెడ్. అటువంటి రిమోట్ విలేజెస్ లో కూడా, అంటే పాలాలు ఆ టైప్లో మారుతారు. అటువంటి పాలాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న రాజ్యంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. అంటే ఇది ఎలా సాధ్యం అన్నది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మరి గతంలో ముంద్రా పోర్ట్ నుంచి మరి అక్కడ ఒక కంటైనర్ పట్టుకుంటే అషీ ట్రేడింగ్ అని చెప్పి, అదెవరో కాకినాడలో కొద్దిమంది నాయకులకు సంబంధించిందని చెప్పి తర్వాత అన్నారు. టాల్కమ్ పౌడర్ పేరుతో తీసుకొచ్చారు. ఒక 25,000 21,000 కోట్లు ఎంతో అని అన్నారు అప్పుడు ఆ వాల్యూ. సరే, ఆ తర్వాత మీడియా కూడా దాన్ని మర్చిపోయింది. ఇప్పుడు అది ఏమైందో కూడా, ఆ వ్యవహారం ఏమైందో మనకు తెలీదు. మళ్ళీ ఇప్పుడు అది కూడా వెలుగులోకి వచ్చింది. ఇది డైరెక్ట్ గా విశాఖపట్నానికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్. నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. ఇక్కడ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి కుట్రపూరితంగా ఈ సాక్షి పేపర్ వాడు దొంగ అన్నట్టుగా అప్పుడు కోడికత్తి వాళ్ళే పొడిపించుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు చేయించుంటాడని, అలాగే బాబాయిని లేపేసి నారావారి రక్త చరిత్రని పేపర్లో ఎలా రాశారో అదే మోడల్లో ఇప్పుడు దొరికేసిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు. అసలు ఆ కంపెనీలు ఏమిటి, ఆ ప్రమోటర్స్ ఎవరు, ఇదంతా నేను విశదీకరించవలసిన అవసరం, బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకని నా బాధ్యత నిర్వహణలో భాగంగా నాకు తెలిసింది నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎవడైనా నేను తప్పు చెప్పాను అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్. సంధ్య మెరైన్ ఒక కంపెనీ, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వేరే కంపెనీ, అలాగే ఇంకో కంపెనీ ఏదో సంధ్య ఆక్వా టెక్ అని, అది కాస్త చిన్న కంపెనీ. వీటితో కంపేర్ చేస్తే ఒరిజినల్ గా డాక్టర్ కేవి ప్రసాద్, ఆయన నాకు మంచి మిత్రుడు, వెరీ డీసెంట్ డాక్టర్. ఆయన పూనం వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. వారి బ్రదర్స్ అమెరికాలో ఉంటారు, వారు కూడా అందులో పార్ట్నర్స్. ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు. దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి మిత్రులుగానే విడిపోయి, మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అనే సదుద్దేశంతోనే స్నేహితులుగా ఎటువంటి వైషమ్యాలు లేకుండా వారు విడిపోయి, ఇది 9 సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి యూనిట్ వాళ్ళు, పాలకొల్లో ఒక యూనిట్ ఉంది, ప్రకాశం జిల్లాలో యూనిట్ ఉంది, అలా ఒక యూనిట్ తీసుకుని వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసుకునేలాగా వాళ్ళు సెపరేట్ అయ్యారు. బోత్ వర్ సక్సెస్ఫుల్. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ అబ్బాయి, తను ఐ థింక్ కోటయ్య, వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ ఏదో పొటాష్, సోడియం ఈ టైప్లో పెట్టుకుంటున్నారు పేర్లు, కానీ వాళ్ళ తాతగారి పేరు బహుశా పెట్టుకుని ఉండొచ్చు. తను అమెరికాలో సిఇఓగా ఆ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ష్రింప్ ఇంపోర్ట్స్ ఇంటూ యుఎస్లో ప్రపంచంలోనే టాప్ 5 స్థానాల్లో ఒక స్థానాన్ని అతను దక్కించుకున్నాడు. వారి దురదృష్టం కొద్దీ మరి ప్రకాశం జిల్లాకు చెందిన వారు వైసీపీ వాళ్ళు ఆయన్ని లైక్ చేస్తారు. ఆయన వైసీపీని లైక్ చేస్తాడో లేదో మనకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వైసీపీని లైక్ చేయాల్సిందే. ఎందుకంటే వీరి కంపెనీ ఏదో ఆ క్లియరెన్స్ లేదు, ఈ క్లియరెన్స్ లేదని అమర్ రాజాని ఇబ్బంది పెట్టినట్టే ఈ కంపెనీని కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీని కూడా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారు, నా వెర్షన్ నేను చెప్తా. సాక్షివాడు అప్పుడే ముందే అసలు ఈ కంపెనీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి కూడా సాక్షివాడు రాశాడు. ఎందుకు అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం వాళ్ళు అలా చేస్తారు. ఆ తర్వాత మరి బహుశా ఈయన వీళ్ళకి ఓకే సపోర్టర్గా కనిపించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి, ఎవడో నాలాంటి వాడు తల తెక్కోడు వరనా కొడకల్లారా అని చెప్పి బయటపడతారు తప్ప అందరూ అలా బయట పడలేరు. కాబట్టి ఆయన పర్హాప్స్ ఏదో చందాలు ఇచ్చి అప్పుడు బహుశా ఏమంటే మేము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఏదో డీల్ వేస్తుంటారు. ఎవరో వెంకటరెడ్డి అని ఎవడో ఉన్నా అంట, మెరీన్ సంబంధించిన దాంట్లో అతని పాత్ర కూడా ఉందని అంటున్నారు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ పేరు అయితే వినపడింది. మనలో ఎవరికైనా బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరో కనీసం 0.1% ఆఫ్ ది పొలిటీషియన్స్ చెప్పగలిగినా నేను నా ఏళ్ళు నరుక్కుంటా. ఎవరో తెలుసు, ఎవరికే తెలియదు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరికైనా అసలు నోరు తిరుగుద్దా? అసలు మనకు సంబంధం ఏంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో?
అమెరికా అంటే మన బంధువులు అందరూ అక్కడ ఉంటారు కదా. బ్రెజిల్తో ఎవరికైనా వ్యాపార సంబంధాలు ఉంటే ఆ దేశం గురించి తెలుస్తుంది, మాట్లాడతారు. విజయసాయి రెడ్డి గారు 31 అక్టోబర్ 2022 అంటే ఒక సంవత్సరంన్నర క్రితం, కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లులా డా సిల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థెన్ డెమోక్రసీ in the country and put an end to years of divisive అడ్మినిస్ట్రేషన్. అంటే ఈయన అంత స్థాయి నాయకుడు అయిపోయాడంటే ఈ విజయసాయి రెడ్డి. బ్రెజిల్లో ఎవడో ఎన్నికైతే బ్రెజిల్లో ఇంకా చాలా చక్కటి పరిపాలన ఉంటుంది ఈ క్యాండిడేట్ వచ్చిన తర్వాత అని ఇక్కడ ట్వీట్ పెట్టాడు. అంటే అసలు విజయసాయి రెడ్డి ఎవడో వాడికి ఎలా తెలుస్తుంది, అన్లెస్ వీడు అక్కడ వ్యవహారం నడపపోతాయి. ఇది చూడండి, విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టవలసిన పని ఏంటి. ఇది ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, విజయసాయి రెడ్డి గారికి అనగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంపెనీకి వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకుండా బుద్ధున్నోడు ఎవడైనా, మనకి ఏమాత్రం సంబంధం లేని కంట్రీతో ఉన్న ప్రెసిడెంట్ కి, ఇక మనవాడు ఆంధ్రప్రదేశ్ లో ఓ రాజ్యసభ అంత అవసరం ఉంటుందా? అంటే ఇది కంటైనర్ దొరుకుద్ది, భవిష్యత్తులో ఇవన్నీ మనకి యాంటీ అవుతాయని చెప్పి పాపం ఆ పిచ్చుకోన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. ఆ ట్వీట్లు పెట్టి దురదలో కొంతమంది దోలంటారు, కొంతమంది దురద అంటారు ఆ ప్రాంతాలను బట్టి. మరి మీరు ఏదైనా మీ ప్రాంతాన్ని బట్టి మీరు దోలనుకోండి, లేకపోతే దురద అనుకోండి. కానీ మరి ఆయన అది అప్పుడు తప్పులో కాలేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, అంటే మీరు ఇంటర్నేషనల్ గా కూడా ఈ డ్రగ్ డీల్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ పెద్ద వాళ్ళే ఉండగలరు. ఏదో నైజీరియా కుర్రోళ్ళు ఆలీలు దొరికే వాళ్ళు ఏంటి, ఏదో ఒక 10 గ్రాములు తీసుకొచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటారు. ఇట్స్ ఏ క్రైమ్. సింగపూర్ లో 1 గ్రాము దొరికినా ఉరి, మలేషియా సింగపూర్ లో చాలా స్ట్రిక్ట్. అటువంటిది మరి ఇక్కడ గ్రాముల్లోనే ఆ రేంజ్ లో యాక్షన్ ఉంటే, ఏకంగా ఇది ఎఫ్ఐఆర్ 10 పేజీలు ఉంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను అంతా కూలంకషంగా అధ్యయనం చేశాను. ఇది సిబిఐ రిపోర్టు. జస్ట్ ఫోకస్ దిస్ ఫ్రంట్ పేపర్. ఇది ఓకేనా? ఇది ఎఫ్ఐఆర్ రాశారు. ఇందులో బ్రెజిల్లో అది ఏ పోర్ట్ లో బయలుదేరిందంటే శాంటోస్ అని బ్రెజిల్లో ఆ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ 1000 బ్యాగులు 25 కిలోలు ఒక యూనిట్ గా, అంటే ఒక ప్యాలెట్ అంటారు, ఒక ప్యాలెట్ మీద అలా పెడతారు. అంటే కింద చెక్క ఉంటుంది, ఇలా తీసి అలా పెడతాను అనమాట. సో అటువంటివి 25 కిలోల బ్యాగులు 1000 బస్తాలు, అటువంటివి 20 ప్యాలెట్లు ఆ ఒక పెద్ద కంటైనర్ లో 25 టన్నుల బరువు గల డ్రైడ్ ఎండబెట్టిన ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, అంటే ఇన్యాక్టివ్ అన్నమాట. అంటే షుగర్ ఫ్యాక్టరీలో వాటిల్లో ఈస్ట్ ఫెర్మెంటేషన్ కి వాడతారు. అది ఆ రెసిడ్యూని ఫీడ్ లో వాడుకుంటారు నార్మల్ గా, అది డ్రైడ్ ఈస్ట్ అయితే. కానీ ఇక్కడికి వచ్చింది డ్రైడ్ ఈస్ట్ కాదు. వీళ్ళకి కావాల్సింది, వీళ్ళు కొత్తగా ఏదో ఫీడ్ ప్లాంట్ పెట్టారు. ఆ ఫీడ్ ప్లాంట్ కి, అంటే ఇక్కడ సంజయ్ మెరైన్ వాళ్ళకి ఫీడ్ ప్లాంట్ ముందు నుంచి ఉంది, వీళ్ళు కొత్తగా కట్టినట్టున్నారు. ఆ ఫీడ్ ప్లాంట్ లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ గా చాలా మంది ఈ డ్రైడ్ ఈస్ట్ ను కూడా వాడతారు. డ్రైడ్ ఈస్ట్ ఇంతకుముందు చాలా మంది తెచ్చుకున్నారు, బట్ వాళ్ళు డ్రైడ్ ఈస్టే తెచ్చుకున్నారు, ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్. వీళ్ళు అది తీసుకుని రాలా. అసలు వీళ్ళు కావాలని ఇంపోర్ట్ చేశారా, వీళ్ళ పేరు మీద వైసీపీ నాయకులు ఆ పొల్యూషన్ క్లియరెన్స్ లేదని అదని ఇదని బెదిరించి వాళ్ళని మచ్చకు చేసుకుని మేమేదో తెచ్చుకుంటామని, డ్రగ్స్ అని చెప్తే ఎవడో ఒప్పుకోడు. మేమేదో తెచ్చుకుంటున్నాం లేవయా, అది నీ పేరు మీద, నీకు లైసెన్స్ ఉంది కదా, ఇంపోర్ట్ లైసెన్స్, నీ పేరు మీద తెచ్చుకుంటామని అన్నట్టుగా నాకు అందిన సమాచారం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల. ఎందుకంటే వాళ్ళే హ్యాండిల్ చేయాలి. ఇంత క్వాంటిటీ వస్తే అన్ ఆర్డినరీ ఇండివిజువల్ కెనాట్ హ్యాండిల్, ఇంపాసిబుల్ అనమాట. అరే ఒక 10 గ్రాములు తీసుకెళ్లి అమ్ముకోవడానికి మరి హైదరాబాద్ లో అక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారే. 25 టన్నులు, 25 టన్నులు అంటే 25,000 కిలోలు. ఒక కిలో ఎవడో హ్యాండిల్ చేయలేడు. అటువంటిది 25,000 కిలోల మెటీరియల్. అంటే ఇది కొంచెం డైల్యూటెడ్ వెర్షనే. అంటే ఈ డ్రగ్స్ ని ఆ ఈస్ట్ లో కలిపేసి ఆ ఈస్ట్ కింద తీసుకొచ్చి, బహుశా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన ఒక ఫార్మా కంపెనీకి ఉన్నాయి, వీళ్ళకి ఫార్మా కంపెనీ, ఆ ఫార్మా కంపెనీకి తీసుకెళ్లి మళ్ళీ ఆ డ్రైడ్ ఈస్ట్ ని ఈ డ్రగ్స్ ని సెపరేట్ చేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్. సో ఇది సెపరేట్ చేస్తే బహుశా ఆ 25 టన్నుల్లో ఒక 5 టన్నులు రావచ్చు, 10 టన్నులు రావచ్చు. ఎంత వచ్చినా, 1 టన్ను వచ్చినా కూడా దాని వాల్యూ, 1 టన్ను అంటే కొన్ని 100 కోట్లు, 1000 కోట్లే 1 టన్ను కూడా. దీని వలన జీవితాలు సర్వనాశనం. ఆల్రెడీ చెత్త లిక్కర్ ద్వారా, ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ల ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. మగోళ్ళు మాంగళ్యానికి దూరం అవుతున్నారు. పైగా ఆ లత్తుకోరు మద్యం,
క్రెడిట్ కార్డు ఒప్పుకోరు, క్యాషే తీసుకుంటారు. అదేంటంటే ఇప్పుడు వచ్చే సమాధానం చెప్పరు. కోర్టు అడిగితే నా ఓటుగాడు కోర్టుకి వెళ్తే ఏదో మిషన్లు పెట్టామన్నారు. ఆ మిషన్లు పనిచేయవు. పెట్టింది 5% ఆఫ్ ది షాప్స్ లో పెట్టారు. ఆ 5% ఆఫ్ ది షాప్స్ లో 95% షాప్స్ లో ఈ మిషన్లు పనిచేయవు. నెట్లేదంటే ఏదో చెప్తారు, అవి పనిచేయవు, వీళ్ళు క్యాష్ అయి తీసుకుంటున్నారు, ప్రభుత్వం దొంగ సరుకు అమ్ముకుంటుంది, అది నిజం. ఆ సరుకు అత్యంత నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన సరుకు. అది తాగిన వాళ్ళకి ఒక 6 నెలలు కంటిన్యూస్గా జగనన్న మద్యం తాగితే కిడ్నీలు అవుట్, లివర్ అవుట్, ఇంకా అంతర్భాగాలు చాలా చాలా అవుట్, నో డౌట్. గంజాయి వదిలేరు. ఇప్పుడు ఇలా ఈ డ్రగ్స్ను కూడా, అంటే ఇక్కడ ఒక చోట కాదు, ఇది ఒక ఎపిసెంటర్ లాగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రమే క్యాపిటల్ అయిందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని కూడా లేదు. కానీ దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చిన ఘనత మటుకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పి నేను ఆ రోజు అది ఈ రోజు నిజమైంది. విశాఖపట్నానికి డైరెక్ట్గా ఆ సరుకు వస్తే ఇందులో చాలా స్పష్టంగా ఈ ఎఫ్ఐఆర్ రాసింది ఒక డిఎస్పి ఢిల్లీ నుంచి, ఉమేష్ శర్మ అనే డిఎస్పి ఢిల్లీ నుంచి ఒక 4 అధికారులతో కలిసి వచ్చి డైరెక్ట్గా రాకుండా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ లోకల్ అధికారులని మాట్లాడుకుని మొబైల్ ఫోన్లో, ఇదంతా ఇందులో నేరేటివ్గా ఉంది, ఎఫ్ఐఆర్ నేను చదివాను కాబట్టి చెప్తాను. సరే అక్కడికి వెళ్ళారు, 18వ తారీఖు వెళ్ళారు, ఆ శాంపుల్స్ తీశారు. వీళ్ళ బ్రదర్ అనుకుంటా కోనం హరికృష్ణ అని ఆయన కూడా పిలిచారు. వాళ్ళ ఆఫీసర్ ఒక అతను గిరిధర్ అన్న అతను పిలిచారు, కృష్ణమాచారి, శ్రీకాంత్ అని ఎవరో, మొత్తం మీద అక్కడి నుంచి భరత్ కుమార్ అని మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళ సమక్షంలోనే ఒక్కొక్క 1000 కిలోల ప్యాక్లోంచి, అంటే 1000 బస్తాల దాంట్లోంచి ఒక బస్తాని మీరు ఇష్టం వచ్చింది ఐడెంటిఫై చేయండి అని ఒక బస్తాని వాళ్ళ ప్రెజెన్స్లో తీసి, శాంపుల్ తీసి, ఓపియం, హెరాయిన్, కోకేన్, మెథక్వలోన్ అండ్ కోడీన్, ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి. వీటి ప్రెజెన్స్కి ర్యాపిడ్ టెస్టులు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్, కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు, కొన్నిట్లో కొకైన్ ఉండొచ్చు, కొన్నిట్లో మెథక్వలోన్ ఉండొచ్చు, కొన్నిట్లో 2 ఉండొచ్చు. సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది. అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా 25 కిలోల బస్తాలో ఇది 10 కిలోలు కలిసిందా, 5 కిలోలు కలిసిందా, లేదు 25 కిలోలునా, కొంచెమే ఈస్ట్ కలిపారా, అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఒకటి నిజం, అది డ్రగ్స్ అన్నమాట నిజం. మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు, అతని జ్యూరిస్డిక్షనే కాదు. ఆ పోర్ట్ ఏరియా, అది కస్టమ్స్ ఏరియా, అదంతా వీళ్ళకి అసలు సంబంధం లేదు. స్టేట్ పోలీస్ కమిషనర్ వీళ్ళు వెళ్ళి, కొంచెం అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు, కానీ మేము వి కుడ్ ఓవర్కమ్ అని పొమ్మన్నామని చెప్పి కూడా ఇదే రిపోర్ట్లో రాశారు. సో దానికి కంగారు పడి మన పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, లేదు 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 అసలు మేము ఏం జరుగుతుందో చూడటానికి మేము వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు, అది నా జ్యూరిస్డిక్షన్ కాదు అని అందాక ఆయన ఏదో ప్రెస్ మీట్లో పెడతాం చూసాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, అక్కడ గింజాలు రానివ్వట్లేదు, ఏదో గోమరక దొంగవాడంటే భుజాలు అనుకున్నట్టు. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు అంటే, మేము అసలు తీవ్రంగా అరికెట్టేస్తున్నాం గంజాని, ఎవరు అడిగాడు నిన్ను? సో దీన్ని బట్టి అర్థమైపోయినది కదా, డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఉంది. కేవలం డబ్బు కోసం, ప్రజలకు మేలు చేస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి మరి ఆటలాడించి పాబ్లో ఎస్కోబార్ లాగా మరి ప్రజా జీవితంలోకి వచ్చి
ఇంత నీచంగా ఒక కడుపుకి ఎంత డబ్బు కావాలయ్యా? నువ్వు తినే ఆహారానికి నీకు కావాల్సింది ఎంత? 10 గృహాలు ఉన్నాయి. ఎన్ని గృహాల్లో పడుకోగలవు? తలొక దగ్గర, కాలొక ప్యాలెస్లో, తలకాయ బెంగళూరులో, కాళ్ళు విశాఖపట్నంలో పెట్టి పడుకోలేవు కదా. మొత్తం అంతా ఒక దగ్గరే ఉండాలి కదా. సో ఇటువంటి అంటే నా అనుమానం నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక పేపర్లో రాసేశారు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు A8, లోకేష్ A9 అని కూడా రాసేశారు. వీళ్ళ తోకపత్రిక ఒక దాంట్లో, ఆ పిల్ల సర్దలు నడిపేది అనుకుంటారు. ఏదేదో రాస్తూ ఉంటారు, అది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు. సో ఇంత దారుణమైన ఎలిగేషన్స్ మీ పేపర్లో అప్పుడు వివేక గారిని మీ వాళ్ళే లేపేసినప్పుడు ఎలాగ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మరి ఆ చాకుని చూస్తేనే తట్టుకునే మనస్తత్వం కాదు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన చేతిలో పెద్ద గొడ్లో అదేదో పెట్టారు అప్పుడు. సో మరి ఇంత బ్లేటెంట్గా ఈ రాష్ట్రంలోకే మరి గతంలో అషీ ట్రేడింగ్కి రావటం ఏంటి? ఎక్కడ భారతదేశంలో సరుకు పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అన్న ఆ పేరు రావటం ఏంటి? ఇవాళ ఇంత క్వాంటిటీ మరి మీరు ఒకసారి మూసేసి భయపెట్టిన ఆ కంపెనీ ద్వారా మరి ఇంత క్వాంటిటీ వ్యాపారం చేసేవాడు ఎవడో, అందులోనూ దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ ఆక్వా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కంపెనీ. నేను వాళ్ళేమీ తప్పుపడతలా, వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ మీరు ఏదో మెరైన్ ఏదో పెట్టారు, అందులో ఒక హెడ్ వేశారు, ఎవడో సమ్రెడ్డి. మీరు కేవలం మీకున్న బ్రెజిల్ కనెక్షన్స్తో ఇంత మెటీరియల్ తీసుకొచ్చి మరి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత మీ అధికారులు వెళ్ళి కూడా వర్షం వస్తుంది, ఇది జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలని ఎన్ని డ్రామాలు ఆడినా కూడా మరి అవి ఫలించక దొరికేస్తే మరి ఈ రకంగా తిరిగి నిందలేయటం. ఇందాక సాక్షి చూసా, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి బంధువులు అంట, వాళ్ళకి బంధువులు అంట. తెచ్చింది ఎవడైనా సరే తేగల. అరే 10 గ్రాములు ఉంటేనే ఉరిశిక్ష చేస్తారు. ఇది నిజంగా డ్రగ్ ఎవరి పాత్ర ఉంటే అల్టిమేట్గా ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియదు. అదో 10 కోట్లు తీసుకున్నారని కేజ్రీవాల్ గారిని నిన్న జైల్లో పెట్టారు. బెయిల్ రాదు అప్పుడే. మరి 10 కోట్లకే పెట్టేసినప్పుడు తక్కువలో తక్కువ వేసుకుంటే 50,000 కోట్లు. మరి మాదక ద్రవ్యాలు 50,000 కోట్లు సేల్ వాల్యూ. కనీసం మీరు కాస్ట్ టు కాస్ట్ తీసుకున్న అక్కడ 4-5 వేల కోట్లు పెట్టి కొని ఉండాలి. 4-5 వేలు పెట్టి కొనుక్కునే శక్తి ఆ కంపెనీకి ఉందా? లేదే. ఇట్స్ వెల్ టు డూ కంపెనీ, బట్ దట్ డజంట్ మీన్ దే కెన్ ఇన్వెస్ట్ దట్ మెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అన్ని వేల కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేసి పెట్టగలిగిన వ్యక్తి ఎవడున్నాడు? ఆ కంపెనీలు అయితే కాదు. ఎవడున్నాడు? సరైన వ్యాపారాలు చేసేవాడు ఎవడో కూడా ఇలాంటి దరిద్ర పనులు చేయడు. రక్తపు కూడు యువతని నిర్వీర్యం చేసి భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఎన్నాళ్ళు బతుకుతారా దరిద్రులారా? ఇంకొక 20 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే ఇంకో 40 ఏళ్ళు బతుకుతారు. అవసరమా? ఇన్ని కోట్ల జీవితాలని నాశనం చేయటం అవసరమా? ఆలోచించండి. ఇటువంటి వాళ్ళని మన ఎన్నికల్లో గెలిపించి ఒక కులం చూసో ఒక మతం చూసో గెలిపించి వారిని మళ్ళీ ఇటువంటి వ్యాపారం చేసుకోవడానికి వీలుగా చేయనివ్వటం న్యాయమా? విజ్ఞులైన ప్రజలు ఆలోచించండి. ఇటువంటి చీడ పురుగుల్ని, ఇది మన రాష్ట్రానికి కాదు, మన దేశానికే కాదు, మానవాళికే చీడ పురుగులు ఇటువంటి ఇంపోర్ట్స్ని ప్రోత్సహించి అమ్మేవాళ్ళు. ఎందుకంటే నా మనసులో ఉన్నవాడు ఇది డైరెక్ట్గా చేసి ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఇంత లెవెల్లో 25 టన్నుల మెటీరియల్ని
మానవ మాత్రుడు ఎవడో హ్యాండిల్ చేయలేడు. దానికి ఎక్స్ట్రాడినరీ టెంపర్తనం ఉండాలి. ఏముందిలే దొరికితే ఎవరినో ఒక నేసేయచ్చు అన్న ఒక ధైర్యం ఉండాలి. మరి ఆ ధైర్యం ఎవరికి ఉందో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడి, ఐఎమ్ ఓన్లీ అనలైజింగ్. ఇటువంటి శక్తిమంతుడే ఇది చేయగలడు అని నేను చెప్తున్నా. ఏదో ఛానల్ రిపోర్ట్ యూ డిసైడ్ అంటారు, అది ఏ ఛానల్లో గుర్తులేదు. అలాగా నేను చెబులారుగా చెప్తున్నా, చెప్పా, మీరు డిసైడ్ చేయండి.